ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ వారంలో 4 రోజులుగా చూస్తున్నటువంటి తేజబిందోపనిషత్తు ఆఖరి అధ్యాయంలో ఉన్నటువంటి జగన్మిథ్యా తత్వాన్ని ఈనాడు కన్క్లూడ్ చేస్తున్నాం. జగన్మిథ్యా వాక్య ప్రకరణము మహావాక్యరత్న ప్రభావడి. అజౌ అజకుక్షౌ జగన్నాస్తి హి ఆత్మకుక్షౌ జగన్నహి సర్వథా భేదకలనం ద్వైతాద్వైతం న విద్యతే. అజకుక్షౌ జగన్నాస్తి ఆత్మకుక్షౌ జగన్నహి సర్వథా భేదకలనం ద్వైతా అద్వైతం న విద్యతే. జగత్ యొక్క అత్యంత అభావన, భేదకల్పన. భేదం అనేది కల్పన. ద్వైతము లేదు, అద్వైతము లేదు. ద్వైతాద్వైత అతీత, ద్వైతాద్వైతాతీత పరమార్థ విచారాన్ని బోధిస్తున్నారు. అజకుక్షౌ జగన్నాస్తి హ్యాత్మకుక్షౌ జగన్నహి సర్వథా భేదకలనం ద్వైతాద్వైతం న విద్యతే. తేజబిందోపనిషత్తు ఇంతవరకు జగత్తుకు స్వతంత్ర సత్యం కాదని చెప్పడానికి అనేక దృష్టాంతాలను ఉపయోగించింది. వంధ్యాకుమారుని వాక్యంతో భయం కలిగే జగత్తు సత్యం కావచ్చని చెప్పి, అంచేత సత్యం కాలేదని, శశశృంగంతో నాగేంద్రుడు మరణిస్తే జగత్తు సత్యం అనుకోవచ్చని, మృగతృష్ణ జలాన్ని త్రాగి దాహం తీరితే జగత్తు సత్యమని, గంధర్వ నగరం నిజమైతే జగత్తు సత్యమని, గగల నీలిమ ఆకాశ స్వరూప ధర్మమైతే జగత్తు సత్యమని, మరణించిన మర్త్యుడు తిరిగి వస్తే జగత్తు సత్యమని, గోస్తనం నుండి వెలువడినటువంటి క్షీరం తిరిగి పూర్వస్థితిలోకి చేర్చగలిగితే జగత్ సత్యమని, జ్వాలాగ్ని మండలంలో పద్మం వృద్ధి చెందితే జగత్తు సత్యమని అనేక దృష్టాంతాలతో జగన్మిథ్యత్వాన్ని బోధించింది. ఈ దృష్టాంతాలన్నిటిలోనూ ఒక సాధారణ పద్ధతి ఉంది. ఏమిటది? జగత్తు యొక్క స్వతంత్ర సత్యత్వాన్ని ఒక అసంభవమైన పరిస్థితితో సమాన స్థాయిలో ఉంచాం. ఏదైతే అసంభవమో, వంధ్యాపుత్రుని మాటలు, ఇలా ఒక్కొక్కటి దానితో జగత్తు సత్యత్వాన్ని సమాన స్థాయిలో ఉంచి చూపిస్తుంది. ఉపనిషత్తు ఈ దృష్టాంతాల వెనుకను దాగడం లేదు. ఇక మీదటి దృష్టాంతాలు అక్కరలేదు, నేరుగానే ప్రకటించేద్దాము అంటూ ఈ వాక్యాలలో చెప్తుంది. ఆత్మ జగత్తు కడుపులో దాంగో లేదు. ఆత్మ పరబ్రహ్మ కడుపు, ఆత్మ కడుపులో జగత్తు లేదు, పరబ్రహ్మ కడుపులో జగత్తు లేదు. ఆత్మ కడుపులో జగత్తు లేదు, బ్రహ్మ కడుపులో జగత్తు లేదు. భేదమంతా కల్పన, ద్వైతం లేదు. చివరికి అద్వైతమనే ప్రతిపక్ష భావన కూడా అవసరం లేదు. మొదటి పాదం ఏమిటి? అజకుక్షౌ జగన్నాస్తి. అత్యంత విచిత్రమైన ఉద్దేశపూర్వకమైనటువంటి భాషను ఉపయోగిస్తుంది. అజ అంటే బ్రహ్మ. సందర్భానుసారంగా పాఠార్థ విచారం అయినప్పటికీ ప్రధాన తాత్విక బలం ఏమిటి? కుక్షి అనే భావం. కుక్షి అంటే గర్భము, అంతర్భాగము, లోపలి స్థానము,
ఏదో ఒకటి మరొక దానిలో ఉన్నదనే సంబంధాన్ని చూపిస్తుంది. ఒక పెద్ద పాత్రలో ఒక చిన్న పాత్ర ఉంది, భగవంతుడు ఒక పెద్ద పాత్ర, నేను ఈ ప్రపంచము ఒక చిన్న పాత్ర, పెద్ద పాత్రలో చిన్న పాత్ర ఉన్నది అంటే కుక్షి ఎందు ఉన్నది. భగవంతుని కుక్షిలోనే ఉన్నాయండి. ఆయన పొట్టే 14 భువనాలు చెప్తూ ఉంటాం. కానీ ఉపనిషత్తు వెంటనే ఆత్మకుక్షౌ జగన్నహి అంటే అసలు లక్ష్యం ఏమిటి? జగత్తు ఆత్మలో ఒక నిజమైన రెండవ వస్తువుగా నిలిచి లేదు. ఆత్మ ఒక విశాలమైన పాత్ర, జగత్తు అందులో పెట్టబడిన వస్తువు అనే సంబంధం లేదు. అజ అనే బ్రహ్మ, ఆత్మ అనేటటువంటి పదము రెండు ఒక్కటే చూపిస్తాయి. అంటే ఆత్మ లేక అజ లేక బ్రహ్మ అనేది ఒక పెద్ద పాత్ర అని, ఈ జగత్తు దాంట్లో నుంచబడినటువంటి ఒక చిన్న పాత్ర అని, ఆ పాత్ర మూసేస్తే ఈ జగత్తు కనపడదని, ఆ పాత్ర ధరిస్తే జగత్తు కనిపిస్తుందని అనే ఒక నిమ్నమైనటువంటి ఆలోచనను పక్కన పెట్టమంటున్నది. ఎందుకు? అజకుక్షౌ జగన్నాస్తి ఆత్మకుక్షౌ జగన్నహి. ఒక బ్రహ్మ అనేది ఒక పెద్ద కాస్మిక్ కంటైనరు, జగత్తు అందులో నిల్వ చేయబడినటువంటి కంటైనర్ కంటెంటు అనే దానిని కూడా పక్కన పెట్టు. ఆత్మలో ఆత్మలో జగత్తు ఉంది, బ్రహ్మలో జగత్తు ఉంది అనేటటువంటి మాటలను కూడా ఉపసంహరించేస్తుంది. నాస్తి నాస్తి అని చెప్పడం. ఎందుకంటే లోపల మరియు బయట అనే విభజన వచ్చిన క్షణంలోనే, అంటే బ్రహ్మ లోపల జగత్తు ఉంది, ఆత్మ లోపల జగత్తు ఉంది. లోపల బయట వాట్ ఆర్ దోస్ థింగ్స్? దేశ పరిచ్ఛేదం, వస్తు పరిచ్ఛేదం, ఆధార ఆధేయ సంబంధం ఏర్పడతాయి. అనంతమైన ఆత్మకు లోపల ఏమిటి, బయట ఏమిటి? రెండవది లేనప్పుడు దేనిలో ఏది ఉంటుంది? జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ వాక్యాలు చాలా లోతైనవి అని తెలుస్తున్నాయి. తదే జతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య బాహ్యత. అది కదులుతుంది, అది కదలదు, అది దూరంలో ఉంది, అది సమీపంలో ఉంది, అది సమస్తానికి లోపల ఉంది, అదే సమస్తానికి బాహ్యంగా ఉంది. ఈ మంత్రాన్ని ఆత్మకుక్షౌ జగన్నహి అనే తేజోబిందు వాక్యంతో కలిపి చదివితే అపూర్వమైన అద్వైత సత్యం వస్తుంది. ఆత్మని కేవలం అన్నింటి లోపల ఉన్నదని చెప్పడం సరిపడదు. అలా చెప్తే జగత్తు ఒకటి, దాని లోపల ఆత్మ మరొకటి అనే ద్వైతం మిగులుతుంది. ఆత్మ ప్రపంచంలో అంతటా ఉంది అని చెప్తే ప్రపంచం అనేది ఒక రియల్ వస్తువు, దాని లోపల ఆత్మ అనే ఇంకో రియల్ వస్తువు. అందుకే వెంటనే సర్వస్యాస్య బాహ్యత అన్నది ఈశావాస్యోపనిషత్. అంటే లోపల అదే, బయట అదే. అంటే నిజంగా లోపల బయట అనే విభాగానికి స్వతంత్ర సత్యం లేదు. అవి వస్తు పరిచ్ఛేదం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేహం తీసుకుంటే దీనికి లోపల బయట అనే పరిచ్ఛిన్నం కనబడుతుంది. ఎక్కడైతే పరిచ్ఛిన్నత లేదో అక్కడ లోపల బయట ఉండవు. కఠినంగా ఆత్మకుక్షౌ జగన్నహి అని చెప్పి ఆత్మలో జగత్తు ఒక రెండవ వస్తువుగా లేదు. ఎందుకు? ఆత్మే జగత్తు, బ్రహ్మే జగత్తు. ఆత్మలో జగత్తు ఒక రెండవ వస్తువుగా లేదు. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వం ఇదం విభాతి. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రతారకులు ప్రకాశించవు, మెరుపులు ప్రకాశించవు, అగ్ని కూడా ప్రకాశించదు. దాని భాష చేత సమస్తం భాషిస్తుంది.
అంటే ఏంటి? ఆత్మ కుక్షౌ జగత్ అనే భావాన్ని కొత్త దిశలో సరిచేస్తుంది. జగత్తు ఆత్మలో ఒక పదార్థంగా లేదు. జగత్తు ఆత్మ చైతన్యంలో భాషిస్తుంది. ఉండటము భాషించడము ఒకటి కాదు. ఉండటము అంటే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. భాషించడం అంటే కనపడడము. స్వప్న పర్వతం స్వప్నద్రష్ట మనస్సులో ఒక ఘనమైన ఒక పర్వతంగా నిల్వ చేయబడలేదు. స్వప్న పర్వతం ఉన్నది. స్వప్నంలో పెద్ద పర్వతము లోపల ఏమైనా స్టోర్ చేసి ఉన్నదా ఏమిటి? అది చైతన్యంలో భాషించింది. రజ్జు సర్పంలో త్రాడులో నిజంగా పాము దూరిపోయి లేదు, అది భ్రమలో భాషించింది. అలాగే జగత్తు ఆత్మలో రెండవ పదార్థంగా నిలిచి లేదు. ఆత్మ యొక్క ప్రకాశంలో తస్య భాష సర్వమిదం విభాతి. అంటే ఈ ఆత్మయందు సర్వము భాషిస్తోంది అనేటటువంటి వాక్యం. భాసమానం అంటే కల్పన. సర్వథా భేద కలనం. మొత్తం శ్లోకానికి హార్ట్ ఏమిటి? కలనం అనే మాట. కలనం అంటే కల్పన, మానసిక నిర్మాణం, విభాగీకరణ, సంకల్పిత పరిమాణ నిర్ణయం అనేటటువంటి అర్థాలు. కల్పన కలన అంటే కలనం కల్పన, మానసిక నిర్మాణం, డివిజన్, సంకల్పంలో వచ్చినటువంటి ఒక పరిచ్ఛిన్నతను, పరిమాణాన్ని నిర్ణయించడం. భేదం ఉంది అని ఉపనిషత్తు చెప్పడం లేదు, భేద కలనం అని చెప్తుంది. భేద కలనం అంటే ఒకే అవిభక్త సత్యంలో ఆత్మలో మనస్సు విభాగాలను నిర్మిస్తుంది. ఘటాకాశం, మఠాకాశం, గృహాకాశం, అనంతాకాశం అని మనం అంటాము. నిజంగా ఆకాశం విభజించబడిందా? కొండ పుట్టినప్పుడు కొత్త ఆకాశం పుట్టిందా? కొండ పగిలినప్పుడు ఘటాకాశం మరణించిందా? లేదు. ఉపాధి పరిమితిని ఆకాశానికి ఆపాదించి ఇది ఘటాకాశము, ఇది మహాకాశము అంటూ పేర్లు పెడుతున్నాము. ఆకాశంలో భేదం లేదు, భేద కలనం బుద్ధిలో ఉంది. ఇదే విధంగా ఒకే చైతన్యంలో, ఒకే చైతన్య బ్రహ్మలో, అజంలో, ఆత్మలో నేను, నీవు, అతడు, జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, పుట్టింది, చచ్చింది అనే విభాగాలు ఏర్పాటు చేస్తున్నాము. ఉపాధి భేదం ఉంది కానీ చైతన్య స్వరూపంలో భేదం లేదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. చాలాసార్లు చూశాం. ఇది నాకు అనుకూలము, ఇది ప్రతికూలము, ఇది నాది, ఇది ఇతరుడిది అనే విభజన ఎవరు చేస్తున్నారు? అదిగో మనస్సున్న దర్పణం గారు. రాగము, ద్వేషము, భయము, మమకారము, జలసి, పోటీ, శోకము, ఈ భేద కలన, ద ఇంటలెక్చువల్ డైవర్సిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ రియల్. సంసారం అంతటికీ మూలమైనటువంటి అవిద్యా వ్యాపారం. ప్రశ్నోపనిషత్తు. ఏష హి ద్రష్ట స్పృష్ట శ్రోత ఘ్రాత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మా పురుష. ఈ పురుషుడే, ఈ ఆత్మయే చూచువాడు, స్పృశించువాడు, వినువాడు, వాసన చూచేవాడు, రుచి చూచేవాడు, మననం చేసేవాడు, బోధించేవాడు, కర్త. ఈ విజ్ఞానాత్మక పురుషుడిని వ్యవహారంలో చెప్పబడుతుంది. అద్వైత విచారం చేస్తే అక్కడ ఆగదు. నేను చూస్తున్నాను అన్నప్పుడు ద్రష్టృత్వము, నేను వింటున్నాను అన్నప్పుడు శ్రోతృత్వము, నేను ఆలోచిస్తున్నాను అన్నప్పుడు మంతృత్వము, నేను చేశాను అన్నప్పుడు కర్తృత్వము, కల్పనలు. ఒకే చైతన్య సన్నిధిలో ఉపాధి వృత్తుల ఆధారంగా అనేక రోల్స్ స్టేజ్ మీద ఉండే పాత్రలలాగా ఉద్భవించాయి. మనసు ఈ పాత్రలను స్వరూపంగా గ్రహించినప్పుడు భేదకలనం జరుగుతుంది. తేజబిందు ఏం చెప్తుంది? సర్వథా భేదకలనం. ఇదంతా భేదముల కల్పన. సమస్త పాత్రాత్మక విభాగాల వెనుక స్వతంత్ర భేదం లేనటువంటి సత్తా ఉన్నది. భేద సత్త లేదు అని చూపిస్తోంది. చివరి పాదంలో ఏం చెప్తుంది? ద్వైతాద్వైతం న విద్యతే
సాధారణంగా అద్వైత వేదాంతము ద్వైతం లేదు, విశిష్టాద్వైతం లేదు, అద్వైతమే సత్యము అని బోధిస్తాం అని అనుకుంటాం మనం. కానీ తేజోబిందోపనిషత్తు మరికొంచెం దూరం వెళ్ళి ద్వైతం లేదని మాత్రమే చెప్పకుండా ద్వైతము అద్వైతము రెండూ నవిద్యతే అని ప్రకటిస్తుంది. దీని అర్థం ఏమిటి? అద్వైత సత్యాన్ని నిరాకరించడం కాదు, అద్వైతం పరమార్థత. దీని అర్థము ద్వైతానికి ప్రతిపక్షంగా నిలిచే ఒక సిద్ధాంతం అద్వైతం కాదు, అద్వైతం పరమార్థంలో లేదు. అద్వైతం అంటే ఏమిటి? అర్థం రావాలంటే ద్వైత భావన ఉండాలి. ఇది అద్వైతము, ఇది ద్వైతము, ఇది డివిజివ్, ఇది యూనిఫైడ్ అని చెప్పాలి అంటే ఓ డివిజివ్ తోటి పక్కన ఉండాలి. ఉంటే ఇది యూనిఫైడ్ వన్ అని చెప్పాల్సి వస్తుంది. అద్వైతమే లేనప్పుడు అద్వైతం అనే ప్రసక్తి ఎక్కడున్నది? అద్వైతం అనే మాట కూడా, ఆ శబ్దము కూడా రిడండెంటే. అదే చెప్తోంది కేనోపనిషత్తు. యస్య మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం విజానతాం. ఎవనికి బ్రహ్మ మైండ్లో ఒక కాన్సెప్ట్ కాదు, బ్రహ్మ మతం కాదు, అది అతనికి సమ్యక్ అవగతం, చక్కగా అర్థమైంది. ఎవడు దానిని తెలిసిన వస్తువుగా తెలుసుకున్నానని అనుకుంటాడో అతడు తెలియనివాడు. ఎందుకు? ఆత్మ తెలిసే వస్తువు కాదు. తెలిసిన వారికి అవిజ్ఞాతంలా ఉంటుంది, ఏమీ తెలియదు అన్నట్టు ఉంటుంది. తెలియని వారికి విజ్ఞాతంలా ఉంటుంది. ఈ మంత్రము ద్వైతాద్వైత నవిద్యతే అనే వాక్యానికి అత్యంత లోతైనటువంటి ప్రతిఫలన. బ్రహ్మను అద్వైతం అనే ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. బ్రహ్మం అంటే ఏమిటి? అద్వైతం. అద్వైతం అంటే ఏమిటి? ఓహో, ఏది లేకుండా ఒకటే ఉండడం అని బుద్ధిలో థాట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈస్ నాట్ థియాలజీ, ఇట్ ఈస్ నాట్ రిలీజియన్, ఇట్ ఈస్ నాట్ ఎనీ స్పిరిచువాలిటీ. అద్వైతం ఈజ్ దెర్ ఇస్ నో సెకండ్ థింగ్ అనేటటువంటి అనుభవమే తప్ప ఇంకోటి లేదు. బ్రహ్మను అద్వైతం అనే ఒక ఆబ్జెక్టివ్ థాట్గా పట్టుకున్న క్షణంలో ఏమిటవుతుంది? నేను జ్ఞాతను, జ్ఞేయ ద్వైత వస్తువు అంతా తీసేశాను, అద్వైతం అనే దాన్ని తెలుసుకున్నాను. అద్వైతం జ్ఞేయము, నేను జ్ఞాతను, నేను అద్వైతాన్ని తెలుసుకున్నాను. ఆ వాక్యంలో నేను ఒకటి, అద్వైతం మరొకటి, రెండు ఉన్నాయి. అలా ఉండదు కదా. ఇంకొకటి అయితే అద్వైతం నాకంటే భిన్నమైతే అది నిజమైన అద్వైత అనుభవం కాదు. అందువలన పరమార్థంలో అద్వైతం ఒక తెలిసే వస్తువు కాదు, అది స్వయంగా జ్ఞాన స్వరూపం. యస్య మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం విజానతాం. ఇంతకన్నా డెసిసివ్గా ఇంకొక ఉపనిషత్తులో మనం ఇప్పుడు చదువుతున్న దాంట్లో ఉంది. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయ. చూడండి, ఇంత పెద్ద శ్లోకంలో ఎక్కడ అద్వైతం అనే మాట లేదు. అంటే అద్వైతం అనే మాట కూడా రెడెండెంట్. ఈ మంత్రంలో ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అనే మాట ఉంది. ఈ పదం ఉన్నప్పటికీ దాని ముందు ఏముంది? శివం అద్వైతం అనే పదం ఉంది, దాని ముందు ఏముంది? ప్రపంచోపశమం అని ఉంది. అంటే అత్యంత ముఖ్యమైనది. అద్వైతం అంటే ప్రపంచానికి ఎదురుగా నిలిచినటువంటి మరొక మెటాఫిజికల్ సబ్స్టెన్స్ కాదు, ప్రపంచ కల్పన ఉపశమించిన స్వరూపమే అద్వైతము. ప్రపంచోపశమం అద్వైతం. వాట్ ఈజ్ అద్వైతం? వెన్ యు డిజాల్వ్ ది ప్రపంచాన్ని ఉపశమింపచేసేస్తే
ప్రపంచం అంటూ ఒకటి కన్సిడరేషన్ లేకపోతే ఏదైతే మిగిలిందో అదే అద్వైతము. ప్రపంచము ఒకటి, అద్వయ బ్రహ్మ మరొకటి కాదు. ప్రపంచం ఉన్నంతసేపు అద్వయ బ్రహ్మ తెలియదు. అలా అయితే మళ్ళీ రెండు వస్తువులు వస్తాయి. ప్రపంచోపశమమే శాంతము, అదే శివము, అదే అద్వైతము. తేజోబిందు పరిషత్తు ద్వైత అద్వైతం నవిద్యతే అని చెప్పినప్పుడు ఈ మాండూక్య బోధనను ఇంకా రాడికల్ స్థాయిలోకి తీసుకెళ్తుంది. ప్రపంచం ఉపసంహరించిన చోట ద్వైతం లేదు, ద్వైతం లేనప్పుడు దానిని ఖండించే భావనాత్మక అద్వైతం కూడా అవసరం లేదు. ఎక్కడైతే ద్వైతం ఉందో ఇది ద్వైతం అండి, ఇది అద్వైతం అండి, ఇది ఎరుపు రంగు అండి, ఇది తెలుపు రంగు అండి అని చెప్పినట్లు. అసలు ఏ రంగులు లేని చోట ఇది తెలుపు ఎరుపు నేలని ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏ ద్వైతము లేని చోట ఇది అద్వైతం అని చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు. అష్టవక్ర గీతలో ఒక అద్భుతమైనటువంటి మహావాక్యం, క్వద్వైతం క్వచ వా అద్వైతం, వేర్ ఈజ్ ద్వైతం, వేర్ ఈజ్ అద్వైతం, క్వద్వైతం చ అండ్ క్వ వా అద్వైతం, క్వద్వైతం క్వచ వా అద్వైతం, స్వమహిమ్ని స్థితస్య మే, మే నేను నా యొక్క మహిమ్ని అంటే నా యొక్క స్వరూప చిత్తులో స్థితస్య ఉన్నటువంటి నాకు ద్వైతం ఎక్కడా, అద్వైతం ఎక్కడా? స్వమహిమిని స్థితుడైన వానికి, స్థితస్య షష్ఠీ విభక్తి, ఎవడైతే స్వమహిమలో అంటే స్వ ఆత్మభావంలో ఉన్నాడో అతనికి ద్వైతం ఎక్కడా, అద్వైతం ఎక్కడా? ఈ తేజోబిందోపనిషత్ 6.99 అంతఃస్వరాన్ని అద్భుతంగా ప్రతిధ్వనిస్తోంది. సాధక దశలో ద్వైతం మిథ్య, అద్వైతం సత్యం అనే బోధన అవసరం. ఎందుకు? ద్వైతం అంటూ ఒకటి ఉంది, అది చూసేదంతా కల్పనరా, అద్వైతం ఇది పక్కన ఉందిరా, ఇది వేరే సత్యంరా అంటే మనస్సు ద్వైతాన్ని గట్టిగా పట్టుకుంది, సత్యంగా పరిగణిస్తుంది. ఆ భ్రమను తొలగించడానికి అద్వైతం అనేది ఒక బుద్ధివృత్తిగా అవసరం. కానీ ఎప్పుడైతే స్వరూపనిష్టలో ఉన్నాడో నేను అద్వైతిని, ఇది అద్వైతం, అదిగానే ఎదురుకుండా ఉన్న వాళ్ళు ద్వైతులు, వాళ్ళు ద్వైతంలో ఉన్నారు, వాళ్ళు తప్పు అనే విభాగాలు మరెక్కడున్నాయి? అద్వైతం అనే సిద్ధాంతం లేదు. అద్వైతము స్వరూపమే, వాదం లేదు, స్వప్రకాశమే. వాట్ ఈజ్ అద్వైత? స్వరూప. వాట్ ఈజ్ అద్వైత? స్వప్రకాశ. ఇట్ ఈస్ వాదన? నో. ఇస్ ఇట్ ఎ సిద్ధాంత? నో. ఇస్ ఇట్ ఎ మెంటల్ కాన్సెప్ట్? నో. ఇస్ ఇట్ ఎ ఇంటలెక్చువల్ కన్స్ట్రక్ట్? నో. క్వద్వైతం క్వచ వా అద్వైతం స్వమహ్ని మహ్ని స్థితస్య మే. ఒక ప్రసిద్ధ న్యాయం గుర్తుకొస్తుంది. ఏమిటది? కంటకేన కంటకోద్ధరణం. ముళ్ళు గుచ్చుకుంది, అక్కడ ఏది లేదు. ఆ ముళ్ళుని తీయాలంటే చిన్ని విరిగిపోయిన ముళ్ళుని ఇంకొక పెద్ద ముళ్ళు తీసి ఆ ముళ్ళుని తీస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారు? ఆ రెండు ముళ్ళుని అవతల పారేస్తారు. కంటకేన, కంటకం అంటే ముళ్ళు, కంటకేన కంటకము చేత, కంటక అంటే ముళ్ళును ఉద్ధరణం పైకి తీయడం అనేటటువంటి న్యాయం. కంటకేన కంటకోద్ధరణం. అలాగే అద్వైతం అనేటటువంటి శాస్త్ర వృత్తి బోధన ద్వైతం సత్యం అనేటటువంటి ముళ్ళును తీయడానికి ఉపయోగించే ఒక ఇన్స్ట్రుమెంట్. ఎప్పుడైతే ఆ ముళ్ళుని తొలగించేవో ఈ అద్వైతం అనేటటువంటి శాస్త్ర వృత్తిని కూడా డ్రాప్ చేసేస్తావు. కానీ చివరకు అద్వైత వృత్తి కూడా స్వరూపం అనేది తెలుస్తుంది. దీని అర్థం జ్ఞానం నశించిందనేది కాదు. జ్ఞానం ఎప్పుడూ లుప్తం కాదు, జ్ఞానం జ్ఞానంగానే ఉంటుంది. నిర్విశేష జ్ఞానం. జ్ఞానాన్ని ఒక మానసిక వృత్తిగా మార్చుకోకు. డోంట్ మేక్ ఇట్ ఎ మెంటల్ కన్స్ట్రక్ట్. డోంట్ ట్రై టు ఆబ్జెక్టిఫై ఎవ్రీథింగ్ అండ్ అండర్స్టాండ్ అద్వైత. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. It's not possible. It is not a thing which could be grasped by the mind. Yato vacho nivartante aprapya manasa saha. సూర్యుడు ఉదయించిన తరువాత అంతవరకు చీకట్లో పట్టుకున్నటువంటి దీపం అక్కర్లేదు. 5 గంటలకి దీపం అవసరం ఉన్నది.
సూర్యకాంతి రాగానే ఇంకా దీపం ఎందుకు? స్వరూప సాక్షాత్కారంలో నేను అద్వైతాన్ని ధ్యానిస్తున్నాను అనే సాధక భావము అవసరం ఉండదు. ఆత్మబోధ ఏం చెప్పింది? స్వకాలే సత్యవద్భాతి. అద్వైతమంతా నిజంలో ప్రకాశిస్తున్న సమయంలో స్వప్నం ఎలాగో సత్యం అనిపిస్తుందో అలాగే సత్యవద్భాతి. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కథకరేణువత్. ఏ విధముగా ఇండుగ పిక్క చెల్లగింజ ఆ మరినాలతో పాటు కిందకి సెటిల్ అయిపోతుందో, క్లారిఫైడ్ వాటర్ వచ్చిన తరువాత కృత్వా జ్ఞానం, జ్ఞానం కలిగించిన పిదప స్వయం ఆ చెల్లగింజ కూడా, ఈ అద్వైతం అనే విచారం కూడా స్వయం నశ్యేత్. మనస్సు ఎప్పుడు భేదాన్ని నిర్మిస్తుంది. నేను ప్రపంచము, నేను ఈశ్వరుడు, నేను మోక్షము, నేను బ్రహ్మ, నేను నా ప్రాబ్లమ్స్. ప్రారంభంలో ఈ భేదనలు సాధనకు అవసరం అవుతాయేమో. శిష్యుడు గురువును ఆశ్రయించాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, బ్రహ్మజ్ఞానాన్ని కోరాలి. కానీ విచారం పరిపక్వమైనప్పుడు ఒక అసౌకర్యమైనటువంటి ప్రశ్న తప్పదు. ఏమిటా ప్రశ్న? మోక్షాన్ని కోరుతున్న ఈ నేను ఎవరు? బ్రహ్మాన్ని పొందబోయే జీవుడు బ్రహ్మకు వేరైతే అద్వైతం ఎలా? ఒక ఆయన ఉన్నారు, ఒక ఆమె ఉంది, ఈమె సాధన చేస్తోంది. ఇవి బ్రహ్మాన్ని పొందబోయే జీవుడు ఈమె లేక ఇతడు. బ్రహ్మము వేరు అయితే ఇంకా అద్వైతం ఉంది. వేరు కాలేదనుకోండి, నేను వేరు బ్రహ్మం వేరు కాలేదంటే మరి పొందవలసినది ఏమిటి? మోక్షాన్ని కోరుతున్న నేను ఎవరు? బ్రహ్మాన్ని మోక్షాన్ని పొందబోయే జీవుడు బ్రహ్మ కంటే వేరా? వేరుగా లేకపోతే పొందాల్సిందేముంది? ఇక్కడే తేజోపనిషత్తు, తేజబిందుపనిషత్తు సర్వదా భేద కలనం, జీవ బ్రహ్మ భేదం కల్పితం, బంధ మోక్ష భేదం వ్యవహారం, ద్వైత అద్వైత విభాగం మనోవ్యవహారం. అందుకే న నిరోధో నచోత్పత్తి అనేటటువంటి శ్లోకం వచ్చింది. నా ముముక్షో న ముక్త నా సాధక నా మోక్షం అంటూ అక్కడ చెప్పాడు. చైతన్యంలో జాగ్రత్త జగత్తు భాషిస్తుంది, స్వప్న జగత్తు భాషిస్తుంది, సుషుప్తిలో వాటి అభావం కూడా తరువాత తెలిసిపోతుంది. ఈ మూడు స్థితులు ఆగమ నిష్క్రమణములకు సాక్షిగా ఉన్నాయి. ఏ స్థితిలోనూ బంధింపబడదు. అందువలన ఆత్మకుక్షౌ జగన్నహి అనేది జగత్తుని ద్వేషంతో నిరాకరించడం కాదు, చైతన్యాన్ని ఒక కాస్మిక్ స్టోరేజ్ స్పేసుగా ఊహించొద్దు అని చెప్తున్నారు. ఆత్మలో ప్రపంచం లేదు, ఆత్మకు బయట ప్రపంచం లేదు, ఆత్మకు భిన్నంగా ప్రపంచం లేదు. ఈ మూడు నిషేధాల తరువాత మిగిలేది శూన్యం కాదు, స్వప్రకాశ చైతన్యమే. జగన్నాస్తి అనే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వ్యవహార దృష్టిలో జగత్తు అనుభవంలో ఉంది. ఆకలి ఉంది, మైథునం ఉంది, ప్రసవం ఉంది, ఆహారం ఉంది, శరీరానికి వ్యాధి ఉంది, ఔషధం ఉంది, ధర్మ వివేకం ఉంది, గురూపదేశం ఉంది. జగన్నాస్తి అనే పరమార్థ వాక్యాన్ని వ్యవహారంలో వాడకూడదు, వ్యవహార నిరాకరణంగా తీసుకోకూడదు. అది అద్వైతం కాదు. దీని అర్థము ఆత్మకు అన్యంగా, స్వతంత్రంగా, స్వసత్తతో త్రికాల అబాధితంగా నిలిచేటటువంటి వస్తువు ఏదీ లేదు. ఈ శ్లోకపు అద్వైత పరమార్థాన్ని ఒక నిరంతరమైన భాషలో చెప్పాలంటే, ఆత్మలో జగత్తు ఒక రెండవ వస్తువుగా లేదు, ఆత్మకు బయట జగత్తు లేదు, ఆత్మకు లోపల జగత్తు లేదు, ఆత్మకు భిన్నంగా జగత్తు లేదు. కనిపించే భేదాలన్నీ నామ రూప ఉపాధి మనోకల్పిత కల్పనలు విభాగాలు మనస్సు చేస్తుంది. చైతన్యం విభజించబడదు. బుద్ధి జీవుడిని, జగత్తుని, ఈశ్వరుడిని వేరుగా చూపిస్తుంది. సత్తలో రెండవది లేదు. సాధనలో ద్వైతాన్ని నిరాకరించడానికి అద్వైత బోధన అవసరము. స్వరూపనిష్టలో ఉంటే ద్వైతాన్ని ఖండించాల్సిన అవసరమే లేదు. ఎవరితోనూ వాదించడానికి ఎవరూ లేరు. అద్వైతాన్ని స్థాపించవలసిన అవసరము లేదు. అక్కడ వాదం లేదు, ప్రతివాదం లేదు, భేదం లేదు, అభేదాన్ని ప్రకటించవలసిన అవసరమే లేదు. జ్ఞాత లేడు, జ్ఞేయం లేదు, పొందేవాడు లేడు,
పొందవలసినది లేదు. స్వప్రకాశ నిరవచ్ఛిన్న అఖండ చైతన్యమే ఉంది. ఇదే ఇక్కడ బోధన. దీంతో తేజబిందోపనిషత్తు అయిపోయింది. తేజబిందోపనిషత్తు అదొక బోధన. ఏమిటి ఒక్క శ్లోకం చదువుకొని క్లోజ్ చేసేద్దాం. ఆత్మకుక్షౌ జగన్ అజకుక్షౌ జగన్నాస్తి ఆత్మకుక్షౌ జగన్నహి సర్వథా భేదకలనం ద్వైతాద్వైతం న విద్యతే. అహమస్మి అహమస్మి అహమస్మి. స్వస్తి.